జిల్లా భీమవరం వేగిరాజు కృష్ణరాజు ప్రకృతి ఆశ్రయంలో డాక్టర్ శ్రీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులు ఆసనాలతో అందరితో ఆనందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు డాక్టర్ వేగిరాజు గోపాలరాజు, డాక్టర్ వేగిరాజు శ్రీదేవి, డాక్టర్ శోభ, హైదరాబాద్ కైట్స్ వ్యవస్థాపకులు పొడుగు వసంత్ కార్తిక్. Kalau descendant counted. One. 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 Sorry, apa tuh? Happy International Yoga Day! Happy International Yoga Day! యోగా అనేది ఏంటంటే యాక్చువల్గా ఒక 5000 ఇయర్స్ క్రితమే మనకి భారతదేశంలో ఉంది. కానీ ఏంటంటే చాలామందికి అది తెలీదు. ఇది ఇప్పుడు మోడీ గారు పెట్టిన ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఇప్పుడు అందరికీ ఏంటంటే చాలామందికి తెలియని వాళ్ళకి కూడా చాలా బాగా తెలిసింది ఈ జూన్ 21 అనేది ఇంటర్నేషనల్ యోగా డే అనేసి. సో యోగా అనేది ఏంటంటే ఎప్పుడు మనం సాధన చేస్తూ ఉంటే రోగనిరోధక శక్తి బాగా పెంచుతుందండి. ఇప్పుడు మనం ప్రస్తుతం అందరం ఏంటంటే కోవిడ్-19 ఇది కరోనా గురించి చాలా సఫర్ అవుతున్నాం. సో ఇప్పుడు ఏంటంటే కరోనా నుంచి మనం బయటపడాలన్నా, రాకుండా ఉండాలన్నా, లేదా ఏంటంటే మనకు వచ్చింది తగ్గించుకోవాలనుకున్నా కూడా మనము దీన్ని రోజు మన ఇంటిల్లో పాది చేసుకుంటుంటే కనుక చాలా బెనిఫిట్ ఉంటుందండి. ప్లస్ యోగాయే కాకుండా ప్రాణాయామ, మెడిటేషన్ ఇవి కూడా ఏంటంటే బాగా హెల్ప్ఫుల్ అవుతాయి. ప్రాణాయామ ఏంటంటే మనకి శ్వాసకోశ ఇవి ఏం ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతుంది. ధ్యానం ఏంటంటే మనకి కాన్సన్ట్రేషన్ బాగా పెంచుతుంది. సో ఏంటంటే ఈ మూడు కనుక మన జీవన శైలిలో కనుక మనము రొటీన్లో కనుక పెట్టేసుకుంటే మనకి ఏ రోగం రాకుండా మనం హెల్తీగా ఉంటామండి. మా ఆశ్రమంలో ఏంటంటే ఇక్కడికి వచ్చిన సాధకులందరికీ 3 పూట్ల ఉంటుంది ఇది. అంటే ఏంటంటే మార్నింగ్ 6:30 to 7:30 యోగా ఉంటుంది, 4 to 4:30 ప్రాణాయామ క్లాస్ ఉంటుంది, నైట్ వచ్చేసి 7:30 to 8 ఏమో ధ్యానం చేపిస్తాం అన్నమాట. ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ని ఇస్తూ ఉంటాయి. సో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా రావాలంటే కూడా వచ్చి ఇక్కడ అన్ని ఇవి ఫెసిలిటీస్ అన్నీ మీరు బెనిఫిట్ పొందొచ్చు ఇవన్నీ జాయిన్ అయ్యి. సో మేము ఏంటంటే కోరుకునేది అందరూ రోజు వాళ్ళ ఇంటిలో పాది ఫ్యామిలీలో ఒకరు కాకుండా అందరూ కూడా కనుక ఇవన్నీ చేయగలిగితే యోగా అనేది, ప్రాణాయామం అనేది, మెడిటేషన్ అనేది మీరు చాలా హెల్దీ లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోతారండి. థ్యాంక్ యూ. వచ్చి ఇక్కడ నుంచుంటే బాగుంటుంది. మేడం బ్యాక్ సైడ్ చూసుకోండి. మొదలుపెట్టినా ఓకే సార్. అందరికీ నా నమస్కారం. నా పేరు డాక్టర్ వేగిరాజు గోపాలరాజు, ప్రకృతి ఆశ్రమం భీమవరం. ఈరోజు ఇంటర్నేషనల్ జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే. ఈ రోజుని ఎందుకు నిర్ణయించారంటే జూన్ 21 లాంగెస్ట్ డే అన్నమాట. ఎర్లీగా సన్ రైజ్ అవుతుంది, లేట్గా సన్సెట్ అవుతుంది. ఇది నార్దర్న్ హెమిస్ఫియర్ వలన అలా అవుతుంది. ఈరోజు ఎస్పెషల్లీ నరేంద్ర మోడీ గారు ఈ విధంగా ఈ రోజుని స్పెషల్గా సెలెక్ట్ చేశారు. దాని గురించి యోగా వలన మనకి చాలా చాలా అడ్వాంటేజ్ ఉంది. మనం అందరం కూడా కరోనాతోటి సఫర్ అవుతున్నాం, అవునా కదా? యోగిక్ లైఫ్ స్టైల్ కనుక మనం
మన జీవితంలో అలవాటు పరుచుకుంటే ఎన్నో రకాలైన టాక్సిన్స్ మనం యోగి క్రియాస్ వలన బయటికి ఎలిమినేట్ చేయొచ్చు. అలాగే కరోనా ఎక్కువ రెస్పిరేటరీ సిస్టమ్ మీదే ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అందుకని ప్రాణాయామం చేయటం ద్వారా మనకి ఎంతో రిలీఫ్ ఉంటుంది. దాంతోపాటు మెడిటేషన్ చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించుకోవటం వల్ల మనకి జనరల్ ఇమ్యూనిటీ విపరీతంగా పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగాలంటే చాలా ఇంపార్టెంట్. సాత్విక్ డైట్ తీసుకోవటం వల్ల మనకి విపరీతంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది. తద్వారా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఇవ్వడానికి యోగా బెస్ట్ అన్నమాట, ది బెస్ట్. అది నేచురోపతితో కలిస్తే అల్టిమేట్ అండి. మనకున్న ఈ ప్రాబ్లమ్ని ప్రెసెంట్ మొత్తం వరల్డ్ అంతా సఫర్ అవుతాను. ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడాలి అంటే యోగిక్ లైఫ్ స్టైల్ ఈజ్ ద బెస్ట్ లైఫ్ స్టైల్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. ఓకే. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శోభ, న్యాచురోపతి డాక్టర్. ప్రకృతి ఆశ్రమంలో డాక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు జూన్ 21 ఇంటర్నేషనల్ యోగా డే, ప్రపంచ యోగా దినోత్సవం. సో అందరికీ ఒక అపోహ అనేది ఉంటుంది. యోగా చేస్తే ఇక్కడ పట్టేయడం, అక్కడ పట్టేయడం, తెలిస్తే చెయ్యాలి, తెలియకూడదు అంటే తెలియకోకుండా అలా అని ఉంటుంది. కానీ యోగా అనేది ఏంటంటే శారీరకంగా కానీ మానసికంగా కానీ ఆధ్యాత్మికంగా ఈ మూడింటిని బ్యాలెన్స్ చేసేదే యోగా. సో అకార్డింగ్ టు సాంస్క్రిట్ వర్డ్ కన్నా తీసుకున్నట్టయితే యోగా అంటే కనెక్షన్ ఆర్ యూనియన్. సో కనెక్షన్ ఆర్ యూనియన్ అంటే ఫిజికలీ ఆర్ మెంటలీ ఆర్ స్పిరిచువలీ, ఈ త్రీని బ్యాలెన్స్ చేసేదే యోగా. సో యోగా అనేది ఎప్పటి నుంచో యాన్షియంట్ ఇండియన్ పీరియడ్ నుంచి కూడా మనకు ఉంది. దాన్ని ఏంటంటే ఇప్పుడు మన ఆరోగ్యపరంగా మన హెల్త్ని కాపాడుకోవడానికి బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇప్పుడు యోగా అనేది ప్రతిరోజు కూడా పొద్దున పూట చేసుకోవడం అనేది శ్రేయస్కరం. అన్ని ఏజ్ గ్రూపులు అంటే చిన్నపిల్లల నుంచి కూడా పెద్ద ముసలి వాళ్ళ వరకు కూడా యోగా అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు జిమ్ తీసుకోండి, లేదా అనుకున్నట్టయితే గేమ్స్ కానివ్వండి, ఏరోబిక్స్ కానివ్వండి, ఇవన్నీ స్పెసిఫిక్ అడల్ట్ మిడిల్ ఏజ్ పర్సన్స్ మాత్రమే చేస్తారు. కానీ యోగా అనేది అన్ని వయసుల వారు చేసుకోవచ్చు. సో యోగా ద్వారా అన్నిటినీ అంటే మనకున్న అన్ని సమస్యలని కూడా నియంత్రించుకోవచ్చు. ఇప్పుడు మనం అందరం కూడా ఒక క్రానిక్ టైప్ ఆఫ్ డిసీజెస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. అంటే బరువుతో కానివ్వండి, లేదా అనుకుంటే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్. చాలామందికి కూడా సాఫ్ట్వేర్స్ ఈ రోజుల్లో అంటే మెడ నొప్పి రావడం, నడుము నొప్పి రావడం, లేదా ఇన్ కేస్ చాలామందికి కూడా మేబీ నాన్ వెజ్ ఇంటేక్ ఆర్ ప్రోటీన్ ఇంటేక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ కానివ్వండి, లేదా కిడ్నీ డిసీజెస్ కానివ్వండి, లేదు మేబీ స్ట్రెస్ ఎఫెక్ట్ అంటే వాళ్ళ యొక్క సిస్టమ్ ముందు ఉండడం వలన స్ట్రెస్కి లోన్ అవ్వడం కానివ్వండి, డిప్రెషన్ లోన్ అవ్వడం, మేబీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, యాంగ్జైటీ ఎక్కువగా ఉండడం, ఇలాంటి సమస్యలను ఎక్కువగా చూస్తూ ఉన్నాం. వీటికి మనం లైఫ్ స్టైల్ డిజార్డర్ కింద మనం నియంత్రించుకోవాలి, పరిష్కరించుకోవాలి అంటే యోగా ద్వారా మనకి నయమవుతుంది. అలానే ఇప్పుడు మనకి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏమి తిన్నా అరక్కోకుండా అలా ఉంటుంది. జీర్ణక్రియ సమస్యలు, కాన్స్టిపేషన్ కానివ్వండి, పైల్స్ కానివ్వండి, లేదా అనుకుంటే యాసిడ్ పెప్టిక్ డిసీజెస్ కానివ్వండి, ఇలాంటి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా యోగా ద్వారా నియంత్రించుకోవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కువగా చూస్తున్నట్టయితే కరోనా నేపథ్యంలో ఈ క్రానిక్ టైప్ ఆఫ్ డిసీజెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆల్రెడీ మనకు చాలా బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ ఉన్నా, లేదా ఆస్తమా, బ్రాంకైటిస్ ఇలాంటి కంప్లైంట్స్ ఏవైనా ఉన్నా ఎక్కువ ప్రోన్ అవుతూ ఉన్నామన్నమాట. కరోనాకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటివేవీ రాకూడదు. మనకి ఇన్ కేస్ పాస్ట్ హిస్టరీలో ఉన్న ఎలాంటి ఇబ్బంది రాకూడదు. బాడీకి ఒక ఇమ్యూనిటీ పెంచుకోవాలి అంటే యోగా కంపల్సరీ ప్రాక్టీస్ చేసుకోవాలి. సో బాడీకి ఇమ్యూనిటీ లెవెల్స్ మనం పెంచుకోగలిగితేనే మనకున్న సమస్యలన్నింటినీ పోగొట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి పిల్లలకి చూస్తూ ఉంటాం, గ్రోత్ కొంచెం పెరగడానికి కానివ్వండి, మెమరీ పవర్ బాగా రావడానికి, ఐక్యూ లెవెల్స్ పెంచుకోవడానికి, దేని మీదైనా కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి, ఈ సమస్యలన్నిటికీ కూడా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే అది యోగా ద్వారా బాగా సాధ్యమవుతుంది. సో యోగా చేయడం వల్ల మీకు ఏ సమస్య ఉన్నా, జీర్ణక్రియ సమస్య ఉన్నా, లేదా మనకి బీపీ, షుగర్ ఇలాంటి సమస్యలు ఏవైనా ఉన్నా, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నా, నడుము నొప్పి ఉన్నా, మెడ నొప్పి ఉన్నా,
లేదు ఇన్ కేస్ సైనస్ ప్రాబ్లం ఉన్నా, మైగ్రేన్ ఉన్నా, స్ట్రెస్ ఉన్నా, డిప్రెషన్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, ఇలా అన్ని సమస్యలకి ఒక యోగాతో పరిష్కారం అవుతుంది. సో ఇక్కడ అందరూ వచ్చి ఈ ప్రకృతి ఆశ్రమంలో మీకున్న సమస్యని యోగా ప్లస్ న్యాచురోపతి ద్వారా మీరు ఆల్మోస్ట్ నియంత్రించుకోవచ్చు, పరిష్కరించుకోవచ్చు అని చెప్పచ్చు. సో బీ సేఫ్ అండ్ స్టే హెల్దీ. ఇక్కడ స్టే హెల్దీ అనే మీనింగ్ ఏంటి అని అంటే, సో మనం హెల్దీ డైట్ తీసుకోవడం ప్లస్ అలానే మనం యోగాని చేసుకోవడం. హెల్దీ డైట్ తీసుకోవడం అనేది న్యాచురోపతిలో పాసిబిలిటీ ఉంటుంది. అలానే యోగా చేసుకోవడం వలన మనం హెల్దీగా కూడా ఉండొచ్చు. సో సేఫ్గా ఉండడం ఎంత ముఖ్యమో అలా స్టే హెల్దీ కింద ఉండడం కూడా అంతే ముఖ్యం. సో మనం అందరం ఇంట్లో అంటే ఇప్పుడు ఏంటంటే అందరూ సోషల్ డిస్టెన్స్ మెజర్స్ పాటించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఇంటిల్లి పాది మన యొక్క ఇళ్లల్లోనే సో ప్రకృతి ధర్మమైన ఆహారం తీసుకుంటూ యోగాని ప్రతిరోజు చేసుకోవడం వలన మనకున్న ఆరోగ్య సమస్యలన్నింటినీ కూడా నియంత్రించుకోవచ్చు అని చెప్పి సెలవు తీసుకుంటున్నాను. తర్వాత యోగా నేర్చుకున్నాను. కొద్దించుమించులో 1989లో స్టార్ట్ చేసిన యోగా నేర్చుకుంటాం. ఆ తర్వాత అలా యోగా చేసుకుంటూ బాగా సాధన చేసిన తర్వాత ఒక 20 years సాధన చేసిన తర్వాత ఆపేసి అక్కడి నుంచి క్లాసెస్ చెప్పడం మొదలుపెట్టారు. యోగా చేయటం ఏంటంటే వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పెరిగి బాడీ రోగనిష్ఠకి తీసుకుని వచ్చి మనిషి హ్యాపీగా హెల్తీగా జీవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. అలాగే మనస్సుని బాడీని సమస్థితిలో ఉంచుతుంది. మనం ఎక్సర్సైజులు లేకపోతే ఫుట్బాల్ ఇవన్నీ గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి, బాడీ పెరుగుతుంది, మనస్సులో చేంజ్ రాదు. మనకి బాడీ మైండ్ సమస్థితిలో తీసుకొచ్చిన వల్ల యోగా ఒక్కటే జరుగుతుంది. అంచేతే ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా యోగాని మోడీ గారు తీసుకొచ్చి యోగా డే పెట్టి ఈవేళ ప్రపంచానికి యోగాని పరిచయం చేయగలరు.